హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. ఈరోజు నేను 10వ తరగతిలో ప్రకృతి వికృతులు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క జవాబులు అనేటువంటివి మీరే మొదట గెస్ చేయాలి. తర్వాత నేను మీకు జవాబులు అనేది చెప్తాను. మొట్టమొదట నేను అడుగుతూ ఉంటాను, చెప్పడానికి ట్రై చేయండి. 10వ తరగతిలో మనకు మొత్తం వచ్చేసి 54 ప్రకృతి వికృతులు అనేటువంటివి ఉన్నాయి. మరి మొదలు పెడదామా? మొట్టమొదటిది కార్యము. కార్యము అంటే ఏమో రాయడానికి ప్రయత్నము చేయండి. తర్వాత రెండవది దృఢము. దృఢము. మూడొచ్చేసి పుత్రుడు. పుత్రుడు. తర్వాత యజ్ఞము. నాలుగవది యజ్ఞము. మొదటిదేమో కార్యము, రెండు దృఢము, మూడు పుత్రుడు, నాలుగు యజ్ఞము. తర్వాత విజ్ఞానము. విజ్ఞానం. విజ్ఞానం. తర్వాత హృదయం. తర్వాత హృదయం. నెక్స్ట్ వచ్చేసి ముఖం. ముఖం. తర్వాత పంక్తి. పంక్తి. దీనికి వికృతి పదాన్ని రాయండి. అన్నిటికీ వికృతి పదాలు రాయాలి. కష్టము. నెక్స్ట్ కష్టం. కష్టం. తర్వాత మూర్ఖుడు. మూర్ఖుడు. నెక్స్ట్ వచ్చేసి సుఖము. సుఖము. నెక్స్ట్ రాత్రి. రాత్రి. తర్వాత భాష. భాష. 14వది చంద్రుడు. చంద్రుడు. నెక్స్ట్ నిత్యము. నిత్యము. తర్వాత స్వామి. స్వామి. నెక్స్ట్ వచ్చేసి హంస. హంస. తర్వాత దోషి. దోషి. తర్వాత ధర్మము. ధర్మము. నెక్స్ట్ 20వది. ఇది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు చాలామంది ఇది తప్పు రాయడానికి అవకాశం ఉంటుంది. కిరీటి. కిరీటి. కొత్త పదం అన్నమాట ఇది, చాలామంది వినిండరు. కిరీటి. నెక్స్ట్ చండిక. చండిక. నెక్స్ట్ రాక్షసుడు. రాక్షసుడు. నెక్స్ట్ భక్తి. భక్తి. నెక్స్ట్ ఇది కూడా కొద్దిగా చూసుకోండి, మళ్ళీ ఎక్కువ సరిగా వినిండరు. మేఘాలు. మేఘాలు. నెక్స్ట్ నాట్యం. నాట్యం. నెక్స్ట్ కవిత. కవిత.
నెక్స్ట్ ఆసక్తి, ఆసక్తి. నెక్స్ట్ తంత్రం, తంత్రం. నెక్స్ట్ చిత్రం, చిత్రం. తర్వాత 30వది ఖండం, ఖండం. ఇది కూడా ఖండం. నెక్స్ట్ వచ్చేసి 31 అపూర్వం, అపూర్వం, అపూర్వం. నెక్స్ట్ పక్షి, పక్షి. నెక్స్ట్ పశువు, పశువు. ఇళ్ళలో తల్లిదండ్రులు తిడుతుంటారు పశువు అనే పదాన్ని, పల్లెటూరు వాళ్ళు ఏమంటారో మీకు తెలిసి ఉంటుంది. పశువు. తర్వాత వైద్యులు, వైద్యులు. 35వది ఆశ్చర్యం, ఆశ్చర్యం. నెక్స్ట్ అర్ధరాత్రి, అర్ధరాత్రి, అర్ధరాత్రి. మౌక్తికం, మౌక్తికం. నెక్స్ట్ ద్వీపం, ద్వీపం. నెక్స్ట్ శక్తి, శక్తి. 40వది నిద్ర, నిద్ర. తర్వాత 41 కూడా మీరు వినింటారో లేదో తెలియదు, కొంచెం చూసుకోండి. పురము, పురము. నెక్స్ట్ నీరము, నీరము. నెక్స్ట్ ప్రాణం, ప్రాణం. ఇప్పుడు చెప్పేది కూడా మీరు వినిండారు, ఒకసారి ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. దర్శనం, దర్శనం. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేది కూడా ఎక్కడ వచ్చిండదు మీకు. ఛాత్రుడు అంటే ప్రీవియస్ క్లాసెస్లో అనమాట వచ్చిండదని చెప్తున్నాను, 10th క్లాస్లో ఉన్నాయి. ఛాత్రుడు, ఛాత్రుడు. తర్వాత ప్రభాతము. ఈ ప్రభాతము అనే పదం కూడా మీరు ప్రీవియస్ క్లాసెస్లో వినిండారు, కాబట్టి ఇది కూడా మీకు కొత్తగానే ఉంటుంది. ప్రభాతము. నెక్స్ట్ ప్రకృతి, ఇది కూడా కొత్తగానే ఉంటుంది మీకు. ప్రకృతి. నెక్స్ట్ భోగము, భోగము. తర్వాత గర్వము, గర్వము. నెక్స్ట్ 50వది సంభ్రమము, సంభ్రమము. మరొకసారి సంభ్రమము. నెక్స్ట్ పుణ్యము, పుణ్యము. నెక్స్ట్ గుణం, గుణం, గుణము అన్న ఇస్తారు, లేదా గుణం అన్న ఇస్తారు. నెక్స్ట్ నిజం, నిజం. చివరిది లాస్ట్ 54వది స్థిరం, స్థిరం. నేను ఇప్పుడు మొత్తం 54 చెప్పాను కదా, ఈ 54లో కూడా దాదాపుగా ప్రీవియస్ క్లాసెస్లో మీకు వచ్చిన పదాలే వచ్చింటాయి. కేవలం మీరు ఒక 10 ఉంటాయేమో అంతే, ఈ 10 మాత్రమే రానివి 10 లేదా 14 అనుకున్నాము. ఈ మిగతావన్నీ కూడా మీకు ఆల్మోస్ట్గా 40 వచ్చినవే ఉంటాయి.
ముఖ్యంగా వచ్చినవే చాలామంది పిల్లలు అవే గుర్తుపెట్టుకుంటారు కానీ కొత్తగా వచ్చినటువంటి ప్రకృతి వికృతులను నేర్చుకోకుండా ఆసక్తి చూపించారు. కాబట్టి మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏవైతే రాలేదో వాటిని మనం ముందుగా నేర్చుకోవాలి. వాటిని మనము గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నము చేయాలి. వీటికి జవాబులు మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. మీరు వచ్చినవన్నీ రాయండి. ఇప్పుడు నేను వీటికి జవాబులు చెప్తాను. అంతేకాదు సులభంగా ఎలాగా రాయాలో కూడా చెప్తాను. మొట్టమొదటిది కార్యము. కార్యం అన్న ఇస్తారు, లేదా కార్యము. కార్యము అంటేమి? కర్జము. కార్యము కర్జము. తర్వాత దృఢం. దృఢం. దృఢం అంటే ఏం రాస్తారు? దిటవు. దృఢం దిటవు అని రాయండి. తర్వాత మనకు కొత్తగా వచ్చిన పదం ఏదంటే పుత్రుడే. 10వ తరగతిలో కొత్తగా వచ్చింది పుత్రుడు అనే పదము. పుత్రుడు అంటే బొట్టెడు. పుత్రుడు బొట్టెడు. తర్వాత యజ్ఞం. ఇది యజ్ఞం. సాధారణంగా యా వచ్చిందంటే ఆటోమేటిక్గా వికృతిలో జా అనేది వస్తుంది. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. యజ్ఞం అంటే జన్నం. యా వస్తే జా వస్తుంది. యజ్ఞం జన్నం. విజ్ఞానం. విజ్ఞానం. విజ్ఞానం విజ్ఞానం. విజ్ఞానం ఇడ మామూలునా వస్తే మనకు వికృతిలో అనా వస్తుంది. అంటే ఆపోజిట్ అనమాట. అనా ఉన్నప్పుడు నా రావడము, నా ఉన్నప్పుడు అనా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాలి. విజ్ఞానం విజ్ఞానం. చూసారా? విజ్ఞానం విజ్ఞానం అనా వచ్చింది. తర్వాత హృదయం. ఈ పదాన్ని మీరు చాలాసార్లు వింటారు. హృదయం అంటే ఎద లేదా ఎడద. ముఖం. ముఖం అంటే మోము. ముఖం అంటే మోము. పంక్తి. పంక్తి బంతి. మనము పల్లెటూరు వాళ్ళు మాట్లాడుతుంటారు. మనమైతే పంక్తి భోజనాలు పెట్టినారు అంటే వాళ్ళు బంతి భోజనాలు పెట్టినారు అంటుంటారు కదా. కాబట్టి పంక్తి అంటే బంతి. కష్టం. కష్టంగా ఉంది అంటే పల్లెటూరు వాళ్ళు ఏమంటారు? కస్తిగా ఉంది, పని కస్తిగా ఉంది అంటుంటారు. కాబట్టి కష్టం అంటే కస్తి. కష్టం కస్తి. మూర్ఖుడు. మూర్ఖుడు అంటే మొరకు. మూర్ఖుడు మొరకు. మూర్ఖుడు మొరకు. సుఖము. సుఖము సుగము. అంటే కా బదులు మనకి ఇక్కడ గా వచ్చిందనమాట. సుఖము సుగము. రాత్రి. రాతిరి. రాత్రి రాతిరి. భాష. భాష. కింద పొక్కిలి అనేది రాదు వికృతిలో. భాష భాష అంటే షా బదులు మామూలు సా అనేది వస్తుంది. చంద్రుడు. చంద్రుడు చందురుడు. మనం ఏం చేసినాం ఇక్కడ? చంద్రుడులో రావొత్తు వచ్చింది కదా. ఆ రావొత్తుని మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? సపరేటు అక్షరంగా రాసుకుంటాం. ప్రత్యేకంగా అక్షరంగా రాస్తున్నాం అంతే. చంద్రుడు చందురుడు. రావొత్తు ఇవ్వకుండా ఆ రావొత్తు బదులు మనం ఇక్కడ రు అనేది రాసుకుంటున్నాము. చంద్రుడు చందురుడు. నిత్యము. నిత్యము నిచ్చలు. నిత్యము నిచ్చలు. నిత్యము నిచ్చలు. స్వామి. సామి. ఇడ వావొత్తు అనేది
పోతుంది అంతే, మిగతాదంతా అలాగే ఉంటుంది. స్వామి సామి. హంస. హంస అంటే మీ అంచ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. హంస అంచ. నెక్స్ట్ దోషి. దోషి. పైన చూడండి భాష దోషి, రెండిట్లో ఆశ వచ్చినప్పుడల్లా ఏమొస్తుంది? సా అనేది వస్తుందన్నమాట. కాబట్టి భాష భాష, దోషి దోషి. నెక్స్ట్ ధర్మము. ధర్మము దమ్మము. ధర్మము దమ్మము. మనం ఇంతవరకు ఎప్పుడు విననిది అని చెప్పాను కదా, కిరీటి అనేది. కిరీటి అంటే క్రీడి. కిరీటి అంటే క్రీడి. మరొకసారి కిరీటి అంటే క్రీడి. చండిక. చండిక అంటే చండి. చండిక చండి. రాక్షసుడు. రక్కసుడు. రాక్షసుడు రక్కసుడు. రాక్షసుడు రక్కసుడు. భక్తి. బత్తి. భక్తి బత్తి. మేఘాలు. మొగులు. ఇది కూడా మీరు ఎప్పుడు వినిండారు. మేఘాలు మొగులు. మేఘాలు మొగులు. నాట్యం నట్టువ. నాట్యం నట్టువ. మేఘాలు మరొకసారి చూసుకోండి. మేఘాలు మొగులు అంటే అక్కడ ఒత్తుగా వచ్చింది, ఇక్కడ మామూలుగా వచ్చింది. మేఘాలు మొగులు. నాట్యం నట్టువ. నాట్యం నట్టువ. కవిత కయిత. కవిత కయిత. ఆసక్తి. ఆసక్తి. ఇక్కడ చూడండి, భక్తిలో కా బదులు తా వచ్చింది కదా, భక్తి బత్తి. సేమ్ అంతే. ఇక్కడ చూడండి, ఆసక్తి అంటే కా బదులు ఇక్కడ కూడా తా వచ్చింది, కాబట్టి ఆసక్తి ఆసక్తి. తంత్రం తంతు. తంత్రం తంతు. చిత్రం చిత్తరువు. ఇది కూడా వినిండారు, ఒకసారి చూసుకోండి. చిత్రం చిత్తరువు. చిత్రం అంటే చిత్తరువు. ఖండం. ఖండం ఒత్తుగా వస్తే మామూలుగా వస్తుంది కదా, లేదా గా అన్న వస్తుంది, కాబట్టి ఖండం అంటే కండ లేదా గండ్ర అనేది వస్తుంది. ఖండం కండ లేదా గండ్ర. నెక్స్ట్ అపూర్వం. చాలామంది అపూర్వపరిచినారు అంటే అబ్బురపరిచినారు అంటుంటారు, కాబట్టి అపూర్వం అంటే అబ్బురం. అపూర్వం అబ్బురం. అపూర్వం అబ్బురం. పక్షి పక్షి. పక్షి పక్షి. పశువు పసరము. పల్లెటూరు వాళ్ళు పసరంలా ఉన్నామంటుంటారు కదా, పశువు అంటే పసరము. అంటే శనివారం షా బదులు మామూలు సా అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనకి షా బదులైన సానే వస్తుంది. పసరము. పశువు పసరము. వైద్యులు వెజ్జులు. వైద్యులు అంటే ఎవరు? డాక్టర్స్. మనము వెజిటేరియన్స్ అయితే వెజ్ తింటే డాక్టర్ దగ్గరికి పోనవసరం లేదు అని గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా గుర్తుంటుంది. వైద్యులు వెజ్జులు. వైద్యులు వెజ్జులు. ఆశ్చర్యం అచ్చెరువు. ఆశ్చర్యం అచ్చెరువు.
అర్ధరాత్రి. అర్ధరాత్రి అంటే అర్ధమరేయి. అర్ధ అంటే ఏమి సగం కదా, అర్ధరాత్రి అంటే అర్ధమ రేయి. మౌక్తికం. మౌక్తికం అంటే ముత్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. అర్ధరాత్రి, అర్ధమరేయి, మౌక్తికం ముత్యం. మౌక్తికం అంటే ముత్యం. ద్వీపం దీవి. ద్వీపం దీవి. శక్తి ఇందాకే చెప్పాను కదా, కా బదులు మామూలు సా వస్తుందని. కాబట్టి శనివారం షా బదులు సా వస్తుందని చెప్పాను. కాబట్టి శనివారం షా బదులు సా వస్తుంది, కా బదులు తా వస్తుంది. కాబట్టి శక్తి సత్తువ. శక్తి సత్తువ. నిద్ర నిదుర. నిద్ర నిదుర. పురము. ఇది కూడా వినిండరు, ఒకసారి చూసుకోండి. పురము అంటే ప్రోలు. పురము ప్రోలు. నీరము నీరు. నీరము నీరు. ప్రాణం పానం. నేను ఫస్ట్లోనే చెప్పినాను విజ్ఞానం విజ్ఞానం అని. అంటే అనా వచ్చిందంటే మనకు మామూలు నా అనేది వస్తుంది. ప్రాణం పానం. చూసారా, అనా ఉంటే మామూలు నా వచ్చింది. ఇక్కడ విజ్ఞానంలో మామూలు నా ఉంటే అనా వచ్చింది. అలా అన్నమాట. ఇది కూడా మీకు ఎక్కడ వచ్చిండదు, ఒకసారి బాగా చూడండి. దర్శనం. దర్శనం అంటే దర్శనము. ఏం లేదు, అక్కడ వచ్చినటువంటి ఒత్తుని మనము సపరేట్ అక్షరంగా రాసుకుంటున్నాం. దర్శనము దర్శనము. మామూలుగా షా ఒత్తు వచ్చింది కదా, మనం శనివారం షా బదులు మామూలు సా రాసుకుంటామని చెప్పాను కదా. కాబట్టి దర్శనం దర్శనము. దర్శనము. ఇది కూడా ఛాత్రుడు. ఛట్టు. ఛాత్రుడు అంటే ఛట్టు. మరొకసారి ఛాత్రుడు ఛట్టు. ప్రభాతము. ఇవన్నీ మీకు రానివే వస్తున్నాయి. పురము అంటే ప్రోలు అనేది మీకు కొత్తగా ఉంటుంది. తర్వాత దర్శనము అంటే దర్శనము కూడా కొత్తదే. ఛాత్రుడు అంటే ఛట్టు అనేది కూడా కొత్తది అన్నమాట. ప్రభాతము. ప్రభాతము అంటే వరువాత. ప్రభాతము వరువాత. ప్రకృతి. ఇది కూడా కొత్తదే. ప్రకృతి చివర వచ్చినటువన్నీ ఆల్మోస్ట్ కొత్తగానే ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ప్రభాతము అంటే వరువాత. ప్రకృతి పగిది. నేను ఇందాకే చెప్పిన కా వస్తే గా వస్తుంది అని. కాబట్టి ప్రకృతి పగిది. పగిది. భోగము. భోగము. ఇక్కడ ఏమీ ఎక్కువ మార్పు లేదు, కింద పొక్కిలి మాత్రమే పోతుంది. భోగము భోగము. గర్వము. నేను ఏం చెప్పినాను, ఇక్కడ ఒత్తు వచ్చింది కదా, ఆ ఒత్తు అనేది సపరేట్ అక్షరంగా రాసుకుంటామన్నాను కదా. కాబట్టి గర్వము అంటే గరువము. వా ఒత్తు బదులు వా వస్తుందన్నమాట. గరువం. గర్వము గరువం. గర్వము గరువం. సంభ్రమము. సంభ్రమము సంబరము. సంభ్రమము అక్కడ రావత్తు వచ్చింది కదా, ఆ రావత్తు బదులు మనము అక్షరము రాసుకున్నాము, ఇంకొక మా అనేది పోయింది. సంభ్రమము సంబరము. సంభ్రమము సంబరము. పుణ్యము. పుణ్యం. అనా బదులు మామూలు నా వచ్చింది కదా. పుణ్యము పుణ్యం. గుణం. గుణం. గుణం గుణం. నిజం. నిఖం. నిజం నిఖం. స్థిరం. స్థిరం. స్థిరం అంటే స్థిరం. చూడండి, చాలా ఈజీ. ప్రకృతి వికృతులు అనేటువంటివి మనం కా వచ్చినప్పుడు గా పెట్టడము, తర్వాత యా వచ్చినప్పుడు జా పెట్టడము, తర్వాత ఈజీగా ఉంటుంది. మనం ఏం పెద్ద కష్టమే ఉండదు. మీకు ఎక్కువగా రాని పదాలు ఏవేవంటే పుత్రుడు అంటే బొట్టెడు, తర్వాత వైద్యులు అంటే వెజ్జులు, నెక్స్ట్ దర్శనము అంటే దర్శనము, ఛాత్రుడు అంటే చెట్టు,
ప్రభాతము అంటే వరువాత, ప్రకృతి అంటే పగిది, సంభ్రమము అంటే సంబరము. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? కిరీటి అంటే క్రీడి, కిరీటి అంటే క్రీడి. హంస అంటే అంచ, పశువు పసరము, అపూర్వం అబ్బురం. నాట్యం నట్టువ, మూర్ఖుడు మొరకు, మేఘాలు మొగులు, చంద్రుడు చందురుడు, ముఖం అంటే మోము. ఇవన్నీ కొన్ని చూసుకోండి. ఇవొక్కటి మనం ప్రకృతి వికృతులు చాలా ఈజీ కాబట్టి వీటిలో మార్క్స్ అనేది పోకూడదు. కాబట్టి అందరూ ఈ వీడియో చూసినాక కనీసము ప్రకృతి వికృతులు తప్పు లేకుండా రాస్తారని అనుకుంటున్నాను.